మొదటి ప్రశ్న. శ్రీకృష్ణుడు గుర్రానికి ఉన్న పేరు ఏమిటి? ఆప్షన్ ఏ వచ్చే శ్రవస్సు, ఆప్షన్ బి సైంధవం, ఆప్షన్ సి మేఘపుష్పం, ఆప్షన్ డి శ్వేతవాహనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వచ్చే శ్రవస్సు. రెండవ ప్రశ్న. శ్రీకృష్ణుడు ఎందుకు యాదవ వంశం నాశనమవుతుందని అంగీకరించాడు? ఆప్షన్ ఏ భయం వల్ల, ఆప్షన్ బి శాపం వల్ల, ఆప్షన్ సి కోపంతో, ఆప్షన్ డి ఆట కోసం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శాపం వల్ల. రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న. శ్రీకృష్ణుడు ఎక్కడ పరీక్షిత్తును రక్షించాడు? ఆప్షన్ ఏ ఆయుధంతో, ఆప్షన్ బి మాయతో గర్భంలోనే రక్షించాడు, ఆప్షన్ సి సైన్యంతో, ఆప్షన్ డి ఔషధంతో. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మాయతో గర్భంలోనే రక్షించాడు. నాలుగవ ప్రశ్న. గాంధారి ఎందుకు శ్రీకృష్ణుడిని శపించింది? ఆప్షన్ ఏ కోపంతో, ఆప్షన్ బి తన కుమారుల మరణం వల్ల, ఆప్షన్ సి భయం వల్ల, ఆప్షన్ డి స్నేహం కోసం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తన కుమారుల మరణం వల్ల. ఐదవ ప్రశ్న. అర్జునుడు రథానికి ఉన్న మొదటి గుర్రం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సైబ్య, ఆప్షన్ బి సుగ్రీవ, ఆప్షన్ సి మేఘపుష్ప, ఆప్షన్ డి బాలాహక. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సైబ్య. ఆరవ ప్రశ్న. ద్రౌపది తల మీద ఉన్నది అలంకారం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కిరీటం, ఆప్షన్ బి నెత్తి చుట్టి మాక్ టిక్క, ఆప్షన్ సి కుండలం, ఆప్షన్ డి హారం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మాక్ టిక్క. ఏడవ ప్రశ్న. కర్ణుడు రథచక్రం ఇసుకలో ఏ వైపు ఇరుక్కుపోయింది? ఆప్షన్ ఏ ఎడమ వైపు, ఆప్షన్ బి కుడి వైపు, ఆప్షన్ సి ముందు వైపు, ఆప్షన్ డి వెనక వైపు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కుడివైపు. ఎనిమిదవ ప్రశ్న. అర్జునుడు ఎందుకు జయద్రథుడిని సంహరించాడు? ఆప్షన్ ఏ స్నేహం కోసం, ఆప్షన్ బి ప్రతీకారం కోసం, ఆప్షన్ సి ఆట కోసం, ఆప్షన్ డి భయం వల్ల. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రతీకారం కోసం. తొమ్మిదవ ప్రశ్న. అర్జునుడు ఎందుకు జయద్రథుడిని సూర్యాస్తమయం సమయం ముందు చంపాలని ప్రతిజ్ఞ చేశాడు? ఆప్షన్ ఏ రాజ్యం కోసం, ఆప్షన్ బి తన కుమారులు అభిమన్యుడు మరణానికి ప్రతీకారం కోసం, ఆప్షన్ సి కోపంతో మాత్రమే, ఆప్షన్ డి ఆట కోసం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తన కుమారుల అభిమన్యుడు మరణానికి ప్రతీకారం కోసం. పదవ ప్రశ్న. ద్రౌపది చెవులకు వేసుకునేవి ఏమిటి? ఆప్షన్ ఏ కుండలాలు, ఆప్షన్ బి హారం, ఆప్షన్ సి వంకి, ఆప్షన్ డి కిరీటం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కుండలాలు. సబ్స్క్రైబ్ చేయండి, ఆన్సర్ స్క్రిప్ట్ లో ఇవ్వండి. ఏదైనా కొత్త ప్రశ్న అడగండి.